మన ఇండియాలో పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు చాయిస్ కాదు, ఇది రెండు కుటుంబాల కలయిక. వేల ఏళ్లుగా మనం పెళ్లిని ఒక పవిత్ర బంధంలా చూస్తున్నాం. ఒకసారి పెళ్ళయిందంటే అది చావు వరకు కలిసి ఉండాలి అనేది మన నమ్మకం. ఆ రోజుల్లో డైవర్స్ గురించి ఆలోచించడమే ఒక పెద్ద తప్పులా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇప్పుడు వస్తున్న నెంబర్స్ చూస్తుంటే భయం వేస్తుంది. మన ఇండియన్ మ్యారేజెస్ గురించి మనం ఏమనుకుంటున్నాము, ఇప్పుడు నిజంగా ఏం జరుగుతుందో చూస్తే షాక్ అవుతారు. ఇది కేవలం నెంబర్స్ గురించి కాదు, లక్షల మంది గురించి. వాళ్ళు ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంటున్నారు, ఈ రోజు మనం ఇండియాలో డైవర్స్ రేట్స్ ఎందుకు అంత ఫాస్ట్ గా పెరుగుతున్నాయో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఎవ్వరూ చెప్పని కొన్ని నిజాలు కూడా మాట్లాడుకుందాం. ముందుగా మనం ఢిల్లీ గురించి మాట్లాడుకుందాం. 1990s లో ఢిల్లీ కోర్టులో ఏడాదికి కేవలం 1000 డైవర్స్ కేసెస్ ఉండేవి. అప్పట్లో అదే చాలా ఎక్కువ అనుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఏడాది 9000 కేసులు వస్తున్నాయి. అంటే కేవలం 30 years లో 9 రెట్లు పెరిగిపోయాయి. ఇది కేవలం ఢిల్లీలోనే కాదు, కర్ణాటకలో చూస్తుంటే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. 2020 నుంచి 2022 మధ్యలో డైవర్స్ కేసెస్ 20,000 నుంచి డైరెక్ట్ గా 66,000 కి పెరిగిపోయాయి. అంటే కేవలం 2 ఏళ్లలో 227% జంప్. ముంబై, బెంగళూరు, కోల్కతా ఎక్కడ చూసినా డైవర్స్ కేసెస్ డబుల్ ట్రిపుల్ అవుతున్నాయి. మీరు అనుకోవచ్చు ఇంకా మన ఇండియాలోనే డైవర్స్ రేట్స్ తక్కువ కదా అని. అవును, పేపర్ మీద చూస్తే 1000 మందికి ఒకరే డైవర్స్ తీసుకుంటున్నారు. కానీ ఈ రేట్ చాలా స్పీడ్ గా పెరుగుతుంది. అదే మెయిన్ ప్రాబ్లం. పెద్ద పెద్ద సిటీస్ లో గత 10 years లో 40% డైవర్స్ కేసెస్ పెరిగాయి. చాలా మంది పిల్లలు ఈ విషయం వల్ల ఇబ్బంది పడుతున్నారు. సొసైటీలో ఇంకా డైవర్స్ అంటే తప్పుగా చూస్తున్నా కూడా ఇంతమంది బయటికి వచ్చి డైవర్స్ తీసుకుంటున్నారు అంటే మన మైండ్ సెట్ లో ఏదో పెద్ద చేంజ్ వచ్చిందని అర్థం కదా. ఇక్కడ మెయిన్ చేంజ్ ఏంటి అంటే మన ఆలోచన విధానం. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న యూత్ 20-25 years వాళ్ళు పెళ్లిని వాళ్ళ పేరెంట్స్ చూసినట్టు చూడట్లేదు. పాత రోజుల్లో పెళ్లి అంటే అది మన తలరాత అనుకునేవారు. పేరెంట్స్ ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సర్దుకుపోయేవారు. కానీ ఇప్పటి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను ఈ వ్యక్తిని నిజంగా ప్రేమిస్తున్నానా? మేము ఇద్దరం కలిసి ఉండగలమా? హ్యాపీనెస్ లేని చోట నేను ఎందుకు ఉండాలి? ఇవి 20 years క్రితం అడిగి ఉంటే నీకు స్వార్థం ఎక్కువ అని అనేవాళ్ళు. కానీ ఈ రోజు యూత్ ముందు కెరీర్ సెట్ చేసుకుంటున్నాడు, డబ్బులు సంపాదించడం నేర్చుకుంటున్నారు, తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళకి హ్యాపీనెస్ ముఖ్యం, కేవలం అడ్జస్ట్ అవడం కాదు. ఇంటర్నెట్ వల్ల, మూవీస్ వల్ల మనకి నచ్చకపోతే బయటికి రావడం తప్పు కాదు అనే అవేర్నెస్ పెరిగింది. ఇండియాలో మ్యారేజెస్ లో చాలా చేంజ్ రావడానికి మెయిన్ రీజన్ ఆడవాళ్ళు డబ్బులు సంపాదించడం. చాలా ఏళ్లుగా మన ఇండియాలో ఒక రూల్ ఉండేది, మగాడు సంపాదించాలి, పెళ్ళాం ఇల్లు చూసుకోవాలి. అమ్మాయికి డబ్బులు ఉండేవి కావు కాబట్టి మగాడు ఏం చేసినా భరించి కూర్చునేవాళ్ళు. బయటికి వెళ్తే తిండి ఎవరు పెడతారు అనే భయం ఉండేది వాళ్ళు. కానీ గత 20 years ఆడవాళ్ళు అన్ని ఫీల్డ్ లో ముందున్నారు. డాక్టర్స్, ఇంజనీర్స్, CEOs వాళ్ళు బ్రెడ్ విన్నర్స్ గా మారారు. ఎప్పుడైతే అమ్మాయిల చేతిలో డబ్బులు ఉన్నాయో అప్పుడు తనకి ఫ్రీడమ్ వచ్చింది. తనకు నచ్చని పెళ్లిలో హెరాస్మెంట్ జరిగే చోట తను ఉండాల్సిన అవసరం లేదు అని తను డిసైడ్ అవుతుంది. తను తన పిల్లల్ని చూసుకోగలదు, తను ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకో విషయం, ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో పెళ్లిలోకి వస్తారు. నా హస్బెండ్ నన్ను అర్థం చేసుకోవాలి, నాకు సపోర్ట్ గా ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ మగాడు ఇంకా నేను చెప్పిందే నువ్వు వినాలి అనే పాత స్టైల్లో ఉంటే అక్కడ గొడవలు మొదలవుతున్నాయి. సక్సెస్ ఎక్కువ ఉన్న చోట ఈగో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. రీసెర్చ్ లో ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఫేస్బుక్ యూసేజ్, ఇన్స్టాగ్రామ్ యూసేజ్ 20% పెరిగితే డైవర్స్ కేసెస్ కూడా పెరుగుతున్నాయంట. ఇది వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. సోషల్ మీడియా వల్ల మన పార్ట్నర్ ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాం. వాళ్ళ హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడు, మా ఆయన ఇవ్వలేదు. వాళ్ళు దుబాయ్కి టూర్ వెళ్లారు, మనం వెళ్ళలేదు. ఇలా పక్కవారి ఫోటోలు చూసి మన లైఫ్ బోరింగ్ గా ఉంది అనుకుంటున్నాం. అంతేకాదు, ఆన్లైన్ అఫైర్స్ బాగా పెరిగిపోయాయి. ఎవరో పాత లవర్ మెసేజ్ చేయడం లేదా ఆన్లైన్ లో కొత్త వాళ్ళతో పరిచయాలు, ఇవన్నీ నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇండియాలో జరిగే డైవర్స్ కేసెస్ లో చాలా వరకు మొబైల్ ఫోన్స్ వల్లే మొదలవుతున్నాయి. పార్ట్నర్స్ ఒకరి ఫోన్ ఒకరు చెక్ చేసుకోవడం, జెలసీ, ఇవన్నీ ఎక్కువైపోయాయి. పక్కనే కూర్చున్నా కూడా ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటారు తప్ప ఒకరితో ఒకరు మాట్లాడట్లేదు. 2020లో వచ్చిన కరోనా లాక్డౌన్ వల్ల చాలా పిల్లలు డైవర్స్ ఎక్కువగా అప్లై చేశారంట. రీసెర్చ్ చెప్తోంది, ఈ లాక్డౌన్ వల్ల గొడవలు పుట్టలేదు, ఉన్న గొడవలు బయటకు పడ్డాయి అంతే. లాక్డౌన్ లో కపుల్స్ అంతా ఒకే రూమ్ లో 24 hours ఉండాల్సి వచ్చింది. ఆఫీస్ లేదు, బయటకు వెళ్లే ఛాన్స్ లేదు. అప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్న గొడవలు బయటకు పడ్డాయంట. లాక్డౌన్ తర్వాత డైవర్స్ కోసం ఎంక్వైరీ చేసే వాళ్ళ సంఖ్య 136% పెరిగింది.
మన సొసైటీలో అరేంజ్డ్ మ్యారేజ్ బాగుంటుంది, లవ్ మ్యారేజ్ త్వరగా పోతుంది అనే నమ్మకం ఉంది. స్టాటిస్టిక్స్ చూస్తే అరేంజ్డ్ మ్యారేజ్ లో డైవర్స్ రేట్స్ తక్కువ. కానీ ఎందుకో తెలుసా, చాలా మంది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కేవలం సొసైటీకి భయపడి కలిసి ఉంటున్నారు. మా నాన్న ఏమంటారు, మా బంధువులు ఏమంటారు అని భరిస్తున్నారు తప్ప హ్యాపీగా ఉండి కాదు. అదే లవ్ మ్యారేజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. హ్యాపీనెస్ లేకపోతే మనం ఎందుకు కలిసి ఉండాలి అని క్వశ్చన్ చేసి బయటికి వస్తారు. సో డైవర్స్ రేట్ ఎక్కువ ఉంటే పెళ్లి తప్పు అని కాదు, వాళ్ళకి ఆప్షన్ ఉంది అని అర్థం. అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే కమ్యూనికేషన్, మాట్లాడుకోపోవడం. ఇప్పుడు కపుల్స్ కి ఎలా మాట్లాడాలో తెలియదు. ఈగో వల్ల గొడవలు, డబ్బుల వల్ల గొడవలు, వర్క్ ప్రెషర్, ఒకరు గురించి ఒకరు పట్టించుకోవడం లేదు. మన కల్చర్ లో గొడవల గురించి మాట్లాడడం తప్పు అని చెప్తారు, అడ్జస్ట్ అవ్వు అని చెప్తారు. కానీ ఇప్పుడు ఉన్న మోడర్న్ లైఫ్ లో అడ్జస్ట్ అవ్వడం అంటే అర్థం చేసుకోవడం ముఖ్యం. కానీ ఇప్పుడు ఉన్న మోడర్న్ లైఫ్ లో అడ్జస్ట్ అవ్వడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇండియాలో డైవర్స్ రేట్స్ పెరగడం అంటే మన కల్చర్ నాశనం అవుతోంది అని కాదు, జనాలు ఫ్రీడమ్ గురించి ఆలోచిస్తున్నారని అర్థం. ప్రతి ఒక్కరికి హ్యాపీగా ఉండే రైట్ ఉంది. మనం పెళ్లిని కేవలం ఒక రూల్ లా చూడకుండా ఒక ఫ్రెండ్షిప్ లా చూసినప్పుడు మాత్రమే అవి నిలుస్తాయి. ఇండియా మొత్తంలో మహారాష్ట్రలో డైవర్స్ లో అందరికంటే ఎక్కువ, 18.7%. అంటే 2024లో జరిగిన డైవర్స్లలో ఒక్క ఈ స్టేట్ లోనే 1/3 ఉన్నాయి. విశేషంగా ముంబై సిటీలో ఇంకా ఎక్కువ. ఎందుకంటే ముంబైలో అందరూ చాలా ఫాస్ట్ గా ఉంటారు. అక్కడ ట్రెడిషనల్ గా ఉండడం కంటే కెరీర్స్ అండ్ అంబిషన్ చాలా ముఖ్యం. అక్కడ లేడీస్ కూడా CEOs గా పెద్ద పెద్ద బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి పెళ్లి అంటే తలరాత కాదు, ఇద్దరు కలిసి ఉండాల్సిన ఒక పార్ట్నర్షిప్ మాత్రమే. తర్వాత కర్ణాటక ఉంది, 11.7%. బెంగళూరులో డైవర్స్లు చాలా ఎక్కువ. దీనికి మెయిన్ రీజన్ IT ఇండస్ట్రీ. బెంగళూరులో జాబ్స్ అంటే చాలా ప్రెషర్, చాలా స్ట్రెస్ అండ్ ఆఫీస్ లో చాలా ఎక్కువ అవర్స్ పని చేయాలి. వేరే స్టేట్స్ నుండి వచ్చిన యంగ్ కపుల్స్ అమ్మా నాన్నకి దూరంగా ఉంటారు. సో వాళ్ళ లైఫ్ లో వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటారు, ఎవరి కంట్రోల్ ఉండదు. ఇక కేరళ విషయానికి వస్తే అది చాలా సర్ప్రైజ్ గా ఉంటుంది. కేరళలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ అండ్ లేడీస్ కూడా ఎక్కువగా జాబ్స్ చేస్తారు. అక్కడ పర్సంటేజ్ తక్కువ ఉన్నా కానీ కౌంటింగ్ లో చూస్తే కేరళలో రోజుకి 75 మందికి డైవర్స్ అవుతోంది. రోజుకి 75. డైవర్స్ రేట్ ఎందుకు పెరుగుతున్నాయి అనే కంటే ఇన్నేళ్లుగా ఎందుకు తక్కువ ఉన్నాయి అని ఆలోచిస్తే అందులో లక్షల మంది ఆడవాళ్ళు త్యాగం ఉంటుంది. ఇప్పుడు ఆ త్యాగం కంటే హ్యాపీనెస్ ముఖ్యమైన అందరూ తెలుసుకుంటున్నారు. చేంజ్ ఈజ్ హార్డ్ బట్ చేంజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. అందరూ చూడాల్సిన వీడియో ఇది. సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే ముందు ముందు మంచి కంటెంట్ తో రాబోతున్నాం. అందరూ జాగ్రత్తగా హెల్దీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.